మంత్రి నారా లోకేష్ మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసేందుకు ఆయన ప్రయత్నించినప్పటికీ కూడా మౌలికంగా చాలా బేసిక్ అంశాలు కూడా తెలియకుండా నారా లోకేష్ గారు ఈ ట్వీట్ పెట్టారా అన్న విమర్శలు, ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఆర్థిక మంత్రి పెట్టలేదు, అందుకు మాత్రం మనం సంతోషించాలి ఇలాంటి ట్వీట్ని. నారా లోకేష్ ట్వీట్ సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం పైన అప్పులకు సంబంధించి వడ్డీ భారం అమాంతంగా పెరిగిపోయింది అన్నది ఆయన ఉద్దేశం. నారా లోకేష్ చెప్తున్నది ఏంటంటే, ఆయన చెప్తున్న దాని ప్రకారమే 2019 నాటికి, అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి ఏటా వడ్డీల భారం రాష్ట్ర ప్రభుత్వం పైన 14,155 కోట్లుగా ఉంటే, అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి వడ్డీల భారం రాష్ట్రం మీద ఏకంగా ఏటా 24,994 కోట్లకు చేరింది అన్నది నారా లోకేష్ చెప్తున్న అంశం. అంటే రాష్ట్రంలో మొత్తం 58 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు చేసిన అప్పు పైన చెల్లిస్తున్న వడ్డీ కంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే ఆ అప్పులపైనే వడ్డీ ఏకంగా డబల్ అయిపోయింది అన్న అర్థం వచ్చేలాగా ఏకంగా 11,000 అధికంగా పెరిగిపోయింది అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. 11,000 పెరిగిపోయింది వడ్డీ, చెల్లింపు వడ్డీ ఏటా జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇక్కడ చాలా ఫండమెంటల్ అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చుకుంటారు కదా, 5 ఏళ్ళు అప్పు తెచ్చుంటారు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, దానికి మాత్రమే వెంటనే వడ్డీ చెల్లించారు. అసలు ఈ అప్పులు ఎలా తెస్తారు? 15 ఏళ్ళకి చెల్లిస్తాం, 20 ఏళ్ళకి చెల్లిస్తాం, 25 ఏళ్ళకి చెల్లిస్తామని ఇలా దీర్ఘకాలికంగా టైం తీసుకొని అప్పులు తెస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఆ అప్పుకు ఆ మరుసటి నుండే మొత్తం వడ్డీ చెల్లిస్తూ రారు. అదొకటి ఒక అంశం ఫండమెంటల్. మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో 24,000 కోట్లకు వడ్డీ భారం వెళ్ళింది అంటే మొత్తం రాష్ట్రం ఫస్ట్ నుంచి ఉన్న అప్పులకు సంబంధించి వడ్డీల భారం అది. ఇంకొక అంశం చూద్దాం. సరే, నారా లోకేష్ చెబుతున్న దాని ప్రకారమే చూస్తే చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి వడ్డీల భారం డబల్ అయింది, 11,000 కోట్ల అమాంతం పెరిగింది అన్నది ఆయన ఉద్దేశం. దాదాపు 11,000 కోట్లు పెరిగిందని. మరి అయితే చంద్రబాబు నాయుడు 2014లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఉమ్మడి రాష్ట్రం వడ్డీల భారం ఎంతో తెలుసా? 7,488 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఏటా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి అప్పుల మీద చెల్లిస్తున్న వడ్డీల భారం 7,488 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయి అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆ అప్పుల వడ్డీల భారం ఏటా ఏకంగా 15,342 కోట్లకు చేరింది. అంటే డబల్ కంటే ఎక్కువైంది. మరి దానికేం సమాధానం చెప్తారు? 2019తో పోలిస్తే 2024కి వచ్చేసరికి 11,000 కోట్ల మేర వడ్డీల భారం పెరిగిందని చెప్తున్నారు నారా లోకేష్. మరి అదే సూత్రం చంద్రబాబు నాయుడు పరిపాలనకు వర్తిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుల మీద వడ్డీ 7,448 కోట్లు అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 15,342 కోట్లకు పెరిగింది. అంటే డబల్ అయింది కదా. అప్పుడు వీళ్ళు కూడా ఇలాగే అనొచ్చా? 55 ఏళ్ల చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రులంతా చేసిన అప్పు కంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో చేసిన అప్పులపైనే వడ్డీల భారం డబల్ అయింది అని చెప్తే ఆ లాజిక్ ప్రకారం ఒప్పుకుంటారా? ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డేటా లెక్క ప్రకారం అయితే డబ్బుల అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. అంతే తప్పించి అసలు వడ్డీలు అప్పులకు సంబంధించి చూస్తే రేషియో పర్సెంటేజ్ చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలోనే అధికంగా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మన రాష్ట్రానికి వచ్చిన అప్పుల వాటా 1,52,000 కోట్లు మొత్తం అన్నీ కలిపి. కానీ చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి అది ఏకంగా 3,86,000 కోట్లకు చేరిపోయింది. అంటే వీళ్ళు నారా లోకేష్ చెప్తున్న లెక్క ప్రకారమే, లాజిక్ ప్రకారమే మొత్తం గత ముఖ్యమంత్రులంతా ఒక 50 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రులంతా చేసిన అప్పు కంటే చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో, అది కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పే డబల్ కంటే ఎక్కువ ఉంది అంటే ఒప్పుకుంటారా? ఇవంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ధరలు పెరుగుతూ ఉంటాయి, రూపాయి వాల్యూ దీనిని బట్టి ఇలా అవుతూ ఉంటుంది. రెట్టింపు అవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే వడ్డీల భారం పెరిగింది అంటే ఎట్లా? అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో వడ్డీల భారం పెరిగిందంటే కేవలం ఆయన చేసిన అప్పు మీదే కాదు కదా, ఆయన ప్రభుత్వం చేసిన అప్పు మీదే కాదు కదా. గత ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అసాధారణంగా చేసిన అప్పుల భారం అంతా ఇప్పుడు పెరిగింది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఈ 8 ఏళ్లలోనే దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు, కొన్ని
కొన్ని ఆల్రెడీ ఇంకా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇవన్నీ ఏమైనా ఉచితంగా తెస్తున్నారా వడ్డీలకు కాకుండా? ఇది కూడా అలాగే వడ్డీలకే తెస్తూ ఉన్నారు కదా. అది కూడా పెద్ద స్థాయిలో వడ్డీలకే ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకుంటున్నారు కదా. మరి ఇంకేమనాలి దీనికి రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చి వడ్డీలు కట్టనంటే సరిపోతుందా? కాబట్టి ఏ విధంగా చూసినా పైగా జగన్మోహన్ రెడ్డి టైంలో కోవిడ్ అనేది 2 ఏళ్ళు రాష్ట్రాన్ని దేశాన్ని అతలాకుతలం చేసింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుల వృద్ధి రేటు కేవలం 13.5% మాత్రమే ఉంది. అదే చంద్రబాబు నాయుడు హయాంలో 2014-19 మధ్య ఈ రాష్ట్ర అప్పుల వృద్ధి రేటు ఏకంగా 22.6గా ఉంది, 6%గా ఉంది. మరి దీన్ని ఏమనాలి? సో ఇప్పుడు అన్నీ ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్ళిపోయారు. మేము అన్నీ చేయాలనుకుంటున్నాం, మా దగ్గర గల్లా పెట్టే ఖాళీగా ఉంది, సంపద సృష్టించాలనుకున్నాం, అలాంటి పరిస్థితి కూడా లేదు. అప్పులన్నీ చేసేశారు. వడ్డీల భారం 24,000 కోట్లకు చేరింది. వడ్డీల భారం 24,000 కోట్లకు చేరుతుంటే బడ్జెట్ పెరగకుండా ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ అమ్మో అనే స్థాయి నుంచి ఇప్పుడు 2-3 లక్షల కోట్లకు బడ్జెట్లు వెళ్తున్నాయి కదా. మరి అది కూడా పెరుగుదల ఉంటుంది కదా. మరి దాంతో పోల్చి చూడాలి కదా, మొత్తం బడ్జెట్ ఎంత పెరిగింది, అందులో వడ్డీలు ఎంత ఉన్నాయనేది చూడాలి కదా. అలా కాకుండా కన్వీనియంట్గా మనకు కావాల్సిన పాయింట్లు మాత్రమే చూపెట్టి ఎటొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి అన్న ఒక ప్రచారంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇవి లాజిక్ లేవు, కనీసం ఫండమెంటల్ అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోకుండా ఇవన్నీ అబద్ధాలే కదా.